హాయ్ ఫ్రెండ్స్, ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్. ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ విషయాన్ని తెలియపరచండి. ఈ మధ్యకాలంలో కేంద్రం కొత్త టోల్ పాస్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా. టోల్ గేట్ దగ్గర మన ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇప్పుడు మరొక హెచ్చరిక కూడా చేస్తోంది. అదేంటి అంటే లూజ్ ఫాస్టాగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టమని కీలకమైన ఆదేశాలు ఇచ్చింది NHAI. మామూలుగా మనం ఫాస్టాగ్ని ఎక్కడ పెట్టుకుంటాం? మన కారు విండ్షీల్డ్కి పెట్టుకుంటాం కదా. కానీ కొంతమంది యూజర్స్ ఏం చేస్తున్నారో తెలుసా? జేబులో, పర్సులో పెట్టుకుంటున్నారు. టోల్ గేట్ దగ్గరికి వెళ్ళగానే మన విండ్షీల్డ్కున్న ఫాస్టాగ్ని స్కాన్ చేసి ఇమీడియట్గా గేట్ ఓపెన్ చేస్తే మనం ముందుకు వెళ్ళిపోతాం. సో దట్ ఎక్కడ కూడా వాహనాలు నిలిచిపోవడం అనేది జరగదు. ఈ కొంతమంది మనం సదరు మాట్లాడుకుంటున్న కొంతమంది పర్సుల్లో పెట్టుకుని తిరగడం వల్ల టోల్ గేట్ల దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోతోంది. టోల్ గేట్ నిర్వహణ కష్టమైపోతోంది. కొంతమంది అయితే ఈ టోల్ వ్యవస్థని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో NHAI ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వాళ్ళని గమనిస్తే వెంటనే మాకు మెయిల్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ని, వాళ్ళ వెహికల్ డీటెయిల్స్ని వెంటనే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తామని చెప్పి. వన్స్ మీరు ఆ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళారనుకోండి, ఇక జాతీయ రహదారుల మీద ప్రయాణం చేయడానికి మీరు అర్హతని కోల్పోతారు. సో జాగ్రత్త పడండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా న్యూ టోల్ పాస్ అని చెప్పి. ఇది ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రాబోతోంది. 3,000 పెట్టి మీరు ఒక టోల్ పాస్ తీసుకుంటే సంవత్సరం మొత్తం కూడా 200 ట్రిప్పులు జాతీయ రహదారుల మీద ఫ్రీ అన్నమాట. ఇది కేవలం వ్యక్తిగత వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.